హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో మేమైతే ఇప్పుడే లేచినాం. మా హస్బెండ్ అయితే 5 o'clock లేచిండు. అదే ఆ పని ఏది ఉందని చెప్పినా కదా. సో నిన్న నైట్ చేద్దామని అయితే అన్నారంట. నైట్ ఉంటే ఇంకేమన్నా సపరేట్గా వేరేది ఏదన్నా అనుకుంటారని చెప్పేసి మా హస్బెండ్ నైట్ పెట్టకుండా ఈరోజు మార్నింగ్ పెట్టుకున్నాడు. సో దానికి కూడా రీజన్ ఉంది. సో దీని గురించి అంతా చెప్పినప్పుడు చెప్తా ఏంది అనేది. సో ఈరోజు మళ్ళీ ఆల్రెడీ వెళ్ళిండు, వచ్చిండు, మళ్ళీ అదేదో ఇష్యూ వచ్చేసి ఆగిపోతే మళ్ళా ఇప్పుడు కూడా వెళ్ళిండు. మళ్ళీ నేను ఆ టైంలో మళ్ళీ లేచి మళ్ళీ పండుకున్నా. ఏమైంది మళ్ళీ రిటర్న్ వచ్చినావు, పని అవుతలేదా అంటే లేదు అని చెప్పిండు. అలా వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పాసిబుల్ ఉందో లేదో తెలియదు. వెళ్ళిండు. మరి ఇప్పుడే లేచిన నేను కూడా. ఇక వీలైతే ఇక నాన్న వచ్చిండే అంటే నైట్ కూడా లేట్ వచ్చిండే వాళ్ళ నాన్న ఆ పని మీద వెళ్ళేసి వచ్చిండా లేదా నాన్న, అసలు నైట్ ఇంటికన్నా వచ్చిండా లేదా, ఇప్పుడు పొద్దున్నేసే కనిపిస్తుండే. నైట్ లేట్ వచ్చినా పొద్దున కనిపిస్తుండే కదా, పొద్దున కూడా కనిపిస్తలేడు, ఏడికి పోయిందని అడుగుతుండు. సో కాల్ చేసి అయితే కనుక్కోవాలి మరి ఆడ పని అవుతుందో లేదో. ఒకవేళ ఆడ పని కనుక అయితే రేపు మంచి రోజు ఉందని చెప్పారు. సోమవారం బుధవారం అంటే నిన్న ఎంత డేట్ 11 కదా, 11కి 13కి 2 days మంచిగా ఉంది. ఏమున్నా మీరు ఈ 2 daysలో పూజ కంప్లీట్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ 1 month పడుతుంది అని అయితే చెప్పిండంట పంతులు. సో అందుకని చెప్పేసి ఉరుకులాడుతున్నాం అనమాట. మళ్ళీ 1 month దాకా ఆగాల్సి వస్తుంది, మంచి డేస్ అంతగా లేవు అని చెప్పేసి. సో యాక్చువల్గా నిన్న అంతా కంప్లీట్ చేసుకున్నాం పూజ అనుకున్నాం కానీ అవ్వలే. సో ఈరోజు కనుక పని అయితే ఇంకా రేపు లాస్ట్ డే. రేపు కనుక మళ్ళీ తప్పిపోతే మళ్ళీ 1 month ఆగాల్సి వస్తుందో ఏమో తెలియదు. పంతుల దగ్గరికి అయితే వెళ్తే అతనైతే చెప్పిండు బుధవారంకి లాస్ట్ డే ఉంది మంచి రోజు అని. రేపు అదేదో ఉంది కదా, చతుర్దశి ఏదో ఉంది, నవమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి ఉంది రేపు. సో రేపు ఏకాదశి ఉంది. రేపు లోపు చేసుకుంటే మంచిది అన్నాడు. మరి అవుతుందో కాదో తెలియదు. అండ్ మా అమ్మ వాళ్ళు కూడా ఆడ నిన్న ఇప్పినో లేదో బ్లాగ్లో ఆ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఆ ఇల్లు మొత్తం కంపున్న ఇల్లుని కూడా మొత్తం శుభ్రం చేసి ఆల్రెడీ డబల్ బెడ్ ఉండే అనమాట. ఆ డబల్ బెడ్ పంపించేసి బీరువా పంపించేసి అన్నీ పంపించేసి సగం సామాన్ పంపించేసి నిన్న మండే కదా, నిన్న వెళ్దాం అన్న టైంకి క్యాన్సిల్ అయ్యారు. క్యాన్సిల్ అయ్యి మా తమ్ముడు ఫోన్ చేసి క్యాన్సిల్ అయింది ఆ ఇల్లు, ఇదే ఇంట్లో ఉంటాం, మీకు 2 months ఇదే ఇంట్లో ఉంటే వేరే దగ్గర చూసుకుంటామన్నారు. సో ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు, అసలు ఎందుకు అడిగేసి వచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు, సామాన్లు మోసారు, పాలు పొంగించుకుందాం అనే టైంకి ఎందుకు క్యాన్సిల్ చేసుకురు అనేది ఇదంతా నేను చెప్పడానికంటే పోతా కదా, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వాళ్ళనే అడిగి కనుక్కుందాం మళ్ళీ ఎందుకు లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయ్యారని చెప్పేసి. అదే ఈరోజు మొన్నది ఆడ పని కనుకైతే రేపు పూజ చేసుకొని ఇంక ఎల్లు అంటాడు మా హస్బెండ్. ఎందుకంటే పిల్లలు డైలీ అడుగుతున్నారు పాపము. చుట్టుపక్కల కూడా అందరూ ఊర్లకి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు అనమాట. ఇంక అందరు వెళ్తున్నారు, మీరే ఇంట్లో ఉన్నారు పాపం, పిల్లలకి సంవత్సరంకి ఒకసారి కూడా వెళ్ళవు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు అంటున్నాడు. నేను కూడా పిల్లల కోసం అయినా సరే వెళ్దామని అయితే అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకా అదే ఇంట్లో ఉంటున్నారంటే వాటర్ ప్రాబ్లం అట్లే ఉంటుంది. చూద్దాం, వెళ్దాం అంటున్నారు. వాళ్ళు క్యాన్సిల్ అయ్యారంట, మనం ఇల్లు ఎందుకు క్యాన్సిల్ చేస్తాం, మనం ఇదే ఇంట్లోనే ఉంటాం. అమ్మమ్మ వాళ్ళు క్యాన్సిల్ చేస్తామనేసి లాస్ట్ మూమెంట్లో ఆగిపోయారు. మళ్ళా అప్పుడు అమ్మమ్మ మేము అప్పుడే చేస్తాం, ఇల్లు ఖాళీ చెప్పింది, మనం రావాలని అన్నది, కాల్ చేస్తాం మీరైతే రండి అన్నది. కానీ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయింది. మేబీ 2-3 daysలో ఎక్కడైనా దొరికితే కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ దొరకట్లేదు. ఇదంతా మాట్లాడుకోండి. సో ఈ 2-3 daysలో మేబీ వాళ్ళకి ఇల్లు దొరికితే కూడా మంచిది, వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇంకొక 2 months అదే ఇంట్లో ఉండి చూసుకుంటాం, మంచి ఇల్లు చూసుకొని వెళ్తాం అంటున్నారు. సో ఇది ఎందుకు క్యాన్సిల్ అయ్యారు ఏందనేది ఇప్పుడు అయితే అడుగుతాము. సో ఒకవేళ మంచి ఇల్లు దొరికితే సడన్గా కూడా వెళ్ళిపోవచ్చు, కాకపోతే దొరకాలి కదా, దొరకకనే కదా ఇన్ని రోజులు ఆ కంప్లైంట్కి పోయి క్లీన్ చేసి ఉందాము అట్లనే పర్లేదని చెప్పేసి, కానీ అవ్వలేదు. సో పాస్గా కూడా కొట్టలేదు, జస్ట్ వీళ్ళకి జస్ట్ ఒక బ్రష్లో ఒకటి వేసుకున్నారు. నేను పరుపులో ఒకటి ఎత్తిన, ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దామని వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఎండ మళ్ళీ ఈ 2-3 days మళ్ళీ ఫుల్ ఎండలు ఉంటాయని అయితే వచ్చింది. నిజంగానే నిన్న చాలా ఎండలు ఉంది. నిన్న మ్యాచ్ పంజాబ్ గెలిచింది, ఏది గెలిచింది చూడలే, నిన్న ఆడిరు కదా, చూడలేదు, చూడాలి ఒకసారి. మళ్ళీ ఏ టీమ్స్ కిందికైనా ఏ టీమ్స్ పైకైనా అనేది చూడాలి. సో చూడండి వీడియో కొంచెం ఒక 4-5 నిమిషాలు మాట్లాడేలోపు 5 minutes వ్లాగ్ వచ్చేసింది. ఇటనే చిన్నగా మాట్లాడదాం కూడా పెద్దగా అవుతుంది.
ఏంది నిన్న రాత్రి పడుకుంటూ పండుకుంటురా వచ్చిండు రాత్రి మీరు వండుకున్నాక వచ్చిండు మరలా మీరు లేవకుండా ముందే పోయిండు అదే అక్కడ పని ఉందని చెప్పినా కదా పని విషయంలో తిరుగుతుంది వస్తుండంటలే వాళ్ళు వచ్చేవారికి ఏమో ఇంకా గంట అవుతుందంట నాన్న 5కి లేచిండు 5కి నాన్న ఫోన్లో అలారం పెట్టిండు నా ఫోన్లో అలారం పెట్టిండు లేస్తామో లేదో అని చెప్పేసి 2 ఫోన్లో అలారం పెట్టిండు ఒకటే దెబ్బకి లేచి కూర్చోండి అంత ఇంపార్టెంట్ అంత ఉరుకులాట మీద ఉంది ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఆకుంటా మీరు బత్తలు ఉన్నారు ఫస్ట్ పోయి స్నానం చేసుకోండి అని చెప్తున్నా ఇంటనే లేరు చూడండి పిల్లలు ఏంది వస్తుంది ఇప్పుడే కదా ఫోన్ చేసి వస్తున్నా అన్నదే కదా లేవచ్చు పో స్నానం పని అంటే ఐస్ క్రీమ్ కోసం ఫోన్ చేయమన్నావా వాళ్ళు ఏమంటారు లేచినంటేనే అసలు నాన్న రాత్రి ఇంటికి వచ్చిండా లేదా పొద్దున్న లేక మళ్ళీ కనబడతలేడు ఎక్కడ పోయిండు ఇంత పొద్దున్నే వాళ్ళు స్నానం చేసుకుని రాయనే సైలెంట్ ఉండి అప్పటిదాకా వీడేద్ది ఓ మోకం అక్కుంగు మా విన్నుగాడు చూడండి వాళ్ళ నాన్న వచ్చి డైరెక్ట్ రూమ్లోకి పోయిండు వాడు స్నానం చేసుకుంటుండే అప్పుడు స్నానం చేసుకుని బయటకు వచ్చి ఏదో వాసన వస్తుంది ఏదో దోశ తెచ్చిండు అప్పుడే గుర్తుపట్టిండు వాడు తిండిపోటు నావట ముక్కంటే పాల్పొండి కంటే తిండి విషయంలో వాసన వస్తుంది ఒకటే దోశ వాసన వస్తుంది ఏడని బయటకు వచ్చేసిండు వాడు ఇంకా స్నానం చేస్తుంది చిన్నోడు వీడు అప్పుడే బయటకు వచ్చిండు ఏమన్నావు రా విన్నా ఏమన్నావు అంతర్జమ్మ కూర్చొని అంటే ఎప్పుడు చూసి అంతర్జమ్మకే కూర్చొని తినాలా అంటాడు వీడు ఇప్పుడే వింటున్నా వాడి మాటలు పంజాబ్ నిన్న అంత మంచిగా ఆడిరు అసలుకి ఏమంటే 6 overs కూడా కాలేవు 4 wickets ఏం పడ్డాయి 10 overs లోపు 4 wickets పడ్డదాకైతే చూసిన అయిపోయింది ఢిల్లీ ఓడిపోతుంది పంజాబే గెలుస్తుంది మళ్ళీ ఏ పొజిషన్ పెరుగుతుందేమో వాళ్ళైతే థర్డ్ ప్లేస్కి వస్తారేమో ఫస్ట్ ప్లేస్కి పోతారో అని అనుకున్నా 4th ప్లేస్లో ఉన్నారు పంజాబ్ ఓడిపోయింది అసలుకి 2 ఎంత కొట్టారు కదా వాళ్ళు 6 అయినా వీళ్ళు 10 overs కూడా కాలేదు మస్తు వికెట్ నేను చూసిన వారికి అయితే 6 or 7 overs చూసిన పట్ట 4 వికెట్లు పడ్డాయి ఇంక 6 wicketsలో అంత స్కోరు ఢిల్లీ గెలిచిందా కొంచెం ఓడిపోయిందా మొన్న ఆర్సీబీ ఓడిపోయింటే బాగుంది సన్ రైజ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుండే ఈరోజు వస్తుంది మళ్ళీ సన్ రైజర్స్ ఈరోజు సన్ రైజర్స్ జీటీ అయితే ఉంది ఈరోజు మళ్ళీ సన్ రైజ్ గెలిస్తే ఫస్ట్ ప్లేస్కి వెళ్తుందేమో చూద్దాం ఈరోజు సన్ రైజ్ గెలిచి తీరాలి మనం హైదరాబాద్ వాళ్ళం రా గబ్బు ఫెలో హైదరాబాద్ వాళ్ళం ఏం నీవు కూడా తర్మామల్లాక విరాట్ కోహ్లీ ఫేవరెట్ అంటే ఇతనికి విరాట్ కోహ్లీ ఆర్సీబీ మనం ఎంత పెద్ద ప్లేయర్ ఎక్కడున్నా సరే మనం సన్ రైజ్కే సపోర్ట్ చేయాలి నీ వల్ల నాకు కాపీరైట్ పడుతుంది ఎప్పుడు పడుతుందో అంటే వీళ్ళు ఒక్కొక్క ప్లేట్ పట్టుకున్నారు ఒక్కొక్కరు ఒక ప్లేట్ ఇటు తింటాడే ఈ పందిగాడు తింటాడు ఆడు తినడు కానీ నేను ఎన్నైనా తింటాం సో నేనైతే జస్ట్ ఇప్పుడే స్నానం అయితే వేసుకొని పూజ అయితే దీపం అయితే పెట్టుకున్నాను అనమాట సో పిల్లి వచ్చేసి నైట్ బాగా అరలైతే వెళ్ళింది ఇంకా మా హస్బెండ్ వచ్చే వరకు 10:30 ఏమో అయింది అప్పుడు పాల ప్యాకెట్ తెచ్చిండు పోదామని చెప్పి వెళ్ళేవారికి అది వెళ్ళిపోయింది అదే పెరుగు పోసిన కదా అది తాగేసి వెళ్ళిపోయింది మరి అది తాగిందో వేరే పిల్లలు ఇచ్చి తాగిందో తెలియదు కానీ కంప్లీట్ అయితే వేసింది నేను జస్ట్ స్నానంకి వెళ్ళినా అప్పుడు మళ్ళీ సౌండ్ వచ్చింది కానీ నేను అప్పుడు స్నానంకి వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ సౌండ్ వస్తుంది చూద్దాము దానికోసం మళ్ళీ పాల ప్యాకెట్ తెచ్చిండు పోతాం ఉంటే కనుక వినిపించింది
పొద్దుగాల కూడా వచ్చిండేనంట మా విన్నగాడు వాళ్ళ నాన్నమ్మల ఇంటికి వెళ్ళేటప్పుడు రెడ్డి బేర్ తీసుకొని వెళ్ళిండు. దాంతో ఇట్లా అన్నాడంట, అది భయపడి అవతల సైడ్ గోడ దుంకేసి వెళ్ళిపోయింది. మమ్మీ ఈడు కొట్టి పంపించేసాడు మమ్మీ అంటాడు మా చిన్నోడు వచ్చేసి. సో అది వస్తే పోదాం. పాపం నిన్నటి నుంచి నైట్ చాలా సేపు కూర్చుంది, 1 గంట దాకా అట్లే పడుకోరుంది. లాస్ట్కి ఆ పెరిగే తినేసి వెళ్ళినట్టుంది. అది తిన్నది ఎవరు తిన్నారు కానీ పెరిగైతే కంప్లీట్ అయిందే. అది వస్తే పోయాల పాపం. అది ఏమనుకున్నదో ఏమో పోస్తారు చాలాసేపు వెయిట్ చేసింది. ఇంకా ఈరోజు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా, జస్ట్ పనులను చేసుకున్నా. యాక్చువల్లీ టమాటా నిన్న పప్పు చేసినా కదా, ఇంక ఈరోజు కూడా పప్పు ఏం చేద్దాము అని చెప్పేసి టమాటా చారు పెడదామని చెప్పేసి టమాటాలన్నీ కోసి మిక్సీలో కూడా వేసి పెట్టుకున్నా. కానీ లాస్ట్కి మిక్సీ పట్టడానికి నాకు గుర్తుకొచ్చింది, కరివేపాకు లేదు, కొత్తిమీర లేదు, అందులో వేయడానికి ఎల్లిపాయలు లేవు, ఏం లేవు. మా హస్బెండ్ ఫోన్ చేసినా కొంచెం గిరాకీ తక్కువ ఉన్నప్పుడు పోయి అవన్నీ తెచ్చుకరా అని చెప్పిన. షాప్లో కెమెరాలు ఓపెన్ చేసి చూస్తే ఫుల్ నిండుకొని ఉన్నారు. ఇంకెప్పుడు తెస్తాడో ఏమో. స్కూటీ తీసుకొని పోండి, లేకపోతే నేనైనా పోయి తెచ్చుకుంటుంటే. సో ఇంకోసారి కాల్ అయితే వేస్తా. అన్నం ఒకటి చేసిన కూర్చున్నా, ఆ కూర ఒకటి చేస్తేనే ఇంకా నా పనులన్నీ అయిపోతాయి. ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసిన, కొంచెం పనులు ఉన్నాయి అనమాట, అవన్నీ చేసుకుంటూ కూర్చున్నా. అండ్ ఈరోజు సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది కాబట్టి మ్యాచ్ చూడాలి. తొందరగా వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసి పెట్టేసి ఈరోజు ఖచ్చితంగా సన్ రైజర్స్ మ్యాచ్ గెలవాలి. అసలు పంజాబ్ ఓడిపోతే నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేసలేదు తెలుసా. అసలుకి ఎంత తొందరగా వికెట్లు పట్ట 4 వికెట్స్ తీసిరు, 10 ఓవర్స్ కూడా కాలేవు. పక్కా అయిపోయింది. మళ్ళీ పంజాబ్ టాప్ 1కి వెళ్ళిపోతుందేమో అనుకున్నా కానీ లైన్గా 4th మ్యాచ్ ఏమో పట్ట ఓడిపోకుండా వస్తున్నారు. నాకు తెలిసి సన్ రైజ్ గెలిస్తే టాప్ 1కి వెళ్తుందని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లవుతుందో. సో నిన్న పట్టి ఊడిపోయింది కదా, వేరే పట్టీలు అయితే వేసుకుంటా. ఇవే అప్పుడు చెప్పిన లాస్ట్ టైం ఊడిపోయినప్పుడు నా పెళ్ళికి మా మామ వాళ్ళు పెట్టింది. సో ఈ పెద్దగా ఎప్పుడు వేసుకోను, ఎప్పుడు గజ్జలవే వేసుకుంటా. ఇట్లా ఎప్పుడన్నా ఇప్పుడు గజ్జలు వేసుకున్నా మారుద్దాం అన్నప్పుడు మారుస్తా. ఇంక ఇట్లా ఊడిపోయినప్పుడు వేసుకుంటా. మళ్ళీ దాన్ని అతుకు పెట్టుకొస్తే మళ్ళీ ఇవి తీసేసి అవే పెట్టుకుంటా. ఇంకా అప్పటిదాకా కాలికి ఒకటే పట్టింది, ఒకటే పట్టలేదు కాబట్టి చేంజ్ చేస్తా. చూడండి, ఒక పట్టి ఉంది, ఒక పట్టి లేదు. ఒక పట్టి మీదనే ఉన్నా, ఇంకా అది కూడా తీసేసి ఈ పట్టీలు వేసుకున్నా. ఎట్లా గజ్జలు అట్లా ఉన్నాయి, ఫుల్గా మూగుతాయి. అందుకే చేంజ్ చేయను నేను. లూజ్ అయితే కూడా టైట్ చేయించుకొని వచ్చుకుంటా మళ్ళీ. కానీ ఓకే చేంజ్ అయితే చేయను. మంచిగా ఉంటాయి, మంచిగా కడిగిపించుకొని పోయినప్పుడు పెట్టించుకొని టైట్ చేయించుకొని వచ్చుకుంటా. ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇందులో పెట్టుకొని టైట్ చేసుకోవడం కాబట్టి తొందరగా ఓడిపో. అది ఊరికి అతుకు పెట్టదు కదా, అది దగ్గర అరిగిపోతుంది. చూడండి ఎంత దొడ్డుగా ఉందో. అందులో దీన్ని వేసుకునే దీన్ని తక్కువే, ఎక్కువ గజ్జలు మోగేట్టుగా ఇష్టం నాకు. ఇదైతే ఊరికి అరిగిపోతాయి. ఇట్లా ఉంటాయి కదా కొండీల్లాగా, ఇవైతే తిప్పేవి స్క్రూలాగా. యాక్చువల్గా పెళ్లి టైంలో కూడా నేను సేమ్ మళ్ళీ ఇంకో చేత గజ్జలవే తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఇంకా ఆల్రెడీ గజ్జల పట్టీలే వేసుకుంటూనే ఉంటావు ఎప్పుడు, మళ్ళీ ఇప్పుడు కూడా గజ్జలవే ఎందుకు అంటే సర్లే చూద్దామని చెప్పేసి అరే మొత్తం పీకేసి ఈ డిజైన్లో తీసుకున్నా. ఇంకా ఈ డిజైన్లో కూడా చూడండి మస్తు గజ్జలే వచ్చినాయి. ఇట్లా తీసుకున్నా అనమాట. ఇది ఒక డిజైన్. ఇవి ఇట్లా కిందికి ఉండేదాన్ని, ఇట్లా ఉండే రౌండ్గా ఊడిపోయినాయి కొన్ని మధ్యలో పూసల్లా చైన్లా. ఇవైతే ఈజీ పెట్టుకోగలుగుతా, కానీ ఇవి పెట్టుకొని ఇంకేనే నాకు రాదు. మా హస్బెండ్ దగ్గర గట్టి కొట్టిపించుకుంటా. పెట్టుకున్న సరే ఊడిపోతుంటాయి, అందుకే గట్టి కొట్టిపించుకుంటా. ఇంకా కొన్ని డేస్ ఇవే వేసుకోవాలి. ఇవి అతికి పెట్టుకొని వచ్చేదాకా.